హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మన బిడ్డల ఉద్యోగాల కోసం పోరాడుదాం విద్యార్థి నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యమ నేత రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగులతో చర్చలు జరిపి ప్రభుత్వం వాటిని తక్షణమే అమలు చేయాలని అన్నారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులకు మద్దతుగా విద్యార్థి నిరుద్యోగ సమైక్య అధ్యక్షుడు కోంపల్లి రాజు అధ్యక్షతన వివిధ ప్రజా విద్యార్థి సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని అన్నారు. జూలై 15న తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలకు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అయితే నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి వారి సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రభుత్వం తలుచుకుంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం అసాధ్యం కాదన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఒక్క జీవోతో 45,000 పోలీసుల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమణ కుమార్, టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు లంబాడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్, ప్రముఖ అడ్వకేట్ బీసీ సంఘ మహిళా నాయకురాలు శారదా గౌడ్, తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంకోటె ముదిరాజ్, తెలంగాణ బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి గౌడ్, బీసీ రిజర్వేషన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, ఓయూ జేఏసీ నాయకులు లింగం శాలివాహన, కె నరసింహ యాదవ్, రాజేష్ పద్మశాలి, కృష్ణగౌడ్, వెంకటేష్ ముదిరాజ్, వట్టెర యాదయ్య, పలువురు విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి ఉద్యోగాలు లేక విద్యార్థులు 35 ఏళ్ళు 40 ఏళ్ళు గడుస్తున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎందుకు అంటే ఉద్యోగాలు లేదు, మేము ఎంత పెళ్లి చేసుకోవాలి, మా పిల్లలు ఎక్కడ నడపాలని చెప్పేసి సతమతమవుతున్న విద్యార్థులకు మరి ఈ రోజు రాజారామన్న చేస్తున్నటువంటి ఉద్యమంలో మా బీసీ సంఘాలకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. మరి ఏ నిర్ణయం తీసుకున్నా బీసీ సంఘాలకు పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలి. మరి అదేవిధంగా ఫీజు లేదు, చదువుకున్న వాళ్ళకు చాలా అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నాయి. ఆర్టీలను తీసుకుపోయి ఆర్టీలను చూడకుండా తీసుకుపోయి బందీకాలను బంధించే దుర్మార్గమైన పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి కమల్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెలిసి చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ కల్పన కల్పించాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బీసీ, బీసీ నాయకత, బీసీ నాయకత. ధన్యవాదాలు రామచంద్ర. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు లింగం శాలివాహని మాట్లాడుతున్నారు. విద్యార్థి నిరుద్యోగులకు మద్దతుగా ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు కొంపల్లి రాజుకి, అదేవిధంగా రాజారామన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా మాట్లాడేది ఏంటి అని అంటే విద్యార్థి నిరుద్యోగుల యొక్క ఓట్లు వేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మరి ఈ విద్యార్థుల యొక్క ఆశలను అడియాశలు చేస్తూ వారి యొక్క ఆశలను తుంగలో దొక్కుతుంది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి మన అశోక్ నగర్ క్రాస్ రోడ్డుకు వచ్చి అక్కడ నిరుద్యోగులకు భరోసా కల్పించి మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2 లక్షల ఉద్యోగాలను తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే మరి భర్తీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. దానికి అనుగుణంగానే నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీని